హాయ్ గైస్, తెలుసుగా నేను మీ స్టార్ యాదవ్. ఈరోజు మీ అందరికీ నేనైతే నా గురించి చెప్పబోతున్నా. నా గురించి అయితే పూర్తిగా ఎవరికీ తెలియదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే నా స్ట్రగుల్స్ కానీ నా సక్సెస్ కానీ ఎవరికీ తెలియదు. నాకు మా మమ్మీకి మాత్రమే తెలుసు. ఇప్పుడు నేను వీడియో తీయడానికి కారణం ఏంటంటే ఎవరికీ తెలియదు నా గురించి. చెప్పుదాం, నీ ఎలాంటి వాడిని, నీ ఎలాంటి సిచ్యువేషన్ నుంచి వచ్చా అని చెప్దాం అనేసి. గైస్ ఇగో, ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఇంతగానో మాకు సపోర్ట్ చేసినందుకు. ఇంకోటి ఏంటంటే గైస్, రీసెంట్లీగా మా మమ్మీ చనిపోయారు. అంతకుముందు నేను మంచి హ్యాపీగా ఉన్నా. తర్వాత కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల మా మమ్మీ చనిపోయిన కాడి నుంచి చుట్టాలు కానీ ఎవరైనా సరే గైస్, ఇగో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ మమ్మీ ఉన్నప్పుడు, మీ మమ్మీ డాడీ ఉన్నప్పుడు మంచిగా చూసుకోండి గైస్. ఒక్కసారి చేజారి వెళ్ళిపోయిన తర్వాత మీరెంత నోరు గొంతు బయలునా అరిచినా కానీ వాళ్ళు మీ దగ్గరికి రారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే గైస్, నేను చెప్పేది ఒకటే, మీ దగ్గర పైసా ఉన్నంతటికి గైస్ ఈ చుట్టాలు గిట్టాలు అందరూ ఈరోజుకే కాదు గైస్, నేను ఎప్పటికైనా చెప్తా, పైసా ఉంటేనే ఈ చుట్టాలు, బంధువులు, ఫ్రెండ్స్లు అంతా. ఫస్ట్ ఆఫ్ ఆల్ పైసా, కష్టపడాలా, ఒక్కొక్క మెట్టు ఎక్కుకుంటూ వెళ్ళాలా, సక్సెస్ అనేది మన ముందు ఉండాలా, మన చుట్టాలు కూడా మనల్ని కలవడానికి క్యూలో నిలబడాలా. అట్లా సక్సెస్ అనేది అవ్వాలి గైస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను సక్సెస్ అవుతానా అవ్వను అనేది సెకండరీ, కానీ సక్సెస్ వైపు అయితే మనం పరిగెట్టాలా. అదైతే మన లైఫ్ గోల్ అనేది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మా మమ్మీ ఉన్నప్పుడు కూడా మా మమ్మీ చెప్పేది, అరే నేను ఉన్నంత వాటికి నీ ఆటలైనా ఏదైనా, ఒకసారి నేను చనిపోతే చుట్టాలు గిట్టాలు ఎవరు పట్టించుకోర్రా, నువ్వు మంచిగా బతకరా అనేది. ఎప్పుడు అనేటండి, మమ్మీ నువ్వు చచ్చిపోతే నేనేం చేస్తాను, నేను చచ్చిపోతానే. కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే నేను చనిపోదని చెప్పేసి ఒక 4-5 టైమ్స్ సూసైడ్ చేసుకుందాం అనుకున్నా. మళ్ళీ ఇంతలోకే చేసుకుందామన్న లోపులోనే మైండ్ డైవర్ట్ అయిపోయేది. ఇప్పుడు మా అమ్మ చెప్పే మాటలా ఏమో నాకు తెలియదు, కానీ ఏమన్నా మైండ్ డైవర్ట్ అయిపోయేది. మా అమ్మ కన్న కళలు మొత్తం నెరవేర్చాలా, అట్లా వెళ్ళిపోయేది మైండ్ మొత్తం. ఫస్ట్ ఆఫ్ ఆల్ గైస్, ఒక్కటే చెప్తాను నేనైతే అందరికీ మనస్ఫూర్తిగా, మీ మమ్మీ డాడీని అయితే మంచిగా చూసుకోండి. ఈ చుట్టాలు గిట్టాలు మొత్తం పైసా, డబ్బు ఉంటేనే చుట్టాలు ఉంటారు. ఈరోజు నిజం చెప్తున్నా కానీ స్టిల్ డబ్బులు ఉంటేనే చుట్టాలు ఉంటారు, డబ్బులు ఉంటేనే ఫ్రెండ్స్ ఉంటారు. ఎవరైనా ఎవ్రీథింగ్ మొత్తం డబ్బుతోనే ముడిపడింది గాయస్. అప్పుడప్పుడు నేను ఆలోచించుకుంటుంటా, మా మమ్మీ చనిపోకుండా ఉంటే నాకు ఈ పరిస్థితి రాదని. గాయస్ ఇగో, ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు మాటలు రావట్లేదు. నేను ఈ సిచ్యువేషన్లో వీడియో తీస్తాను నేను అనుకోలేదు సంథింగ్, బట్ కానీ ఏది రాసి పెట్టుంటుంది అదే అవుతుంది. ఇక అంతేగా, వెళ్ళిపోయిన వాళ్ళని అయితే తీసుకురాలేం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మా మమ్మీ ఎప్పుడు ఒకటే చెప్తుంది, మనం అనుకునేటోళ్ళు మన వాళ్ళు కాదు ఎప్పటికైనా. మనం ఒకరిని ప్రేమిస్తున్నాం అంటే మనం ప్రేమిస్తే సరిపోదు, వాళ్ళు కూడా మనల్ని ప్రేమించాలనేసి. అట్లానే మనం ఒకరిని నమ్మినామంటే మనం నమ్మటం కాదు, వాళ్ళు కూడా మనల్ని నమ్మితేనే బంధం అనేది గట్టిగా ఉంటుంది. అది చుట్టాలే, ఫ్రెండ్షిప్పే, లవ్వే, ఏదైనా సరే గాయస్. ఎందుకంటే నేను చెప్పేది ఏంటంటే డబ్బు సంపాదించండి లైఫ్లో. పైసా ఉంటే ఎవరినైనా పొందేయవచ్చు అన్నట్లు పైసా సంపాదించండి. ఇక నేనైతే ఒకటే చెప్తా గాయస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఫ్యామిలీ మెంబర్స్ని, మమ్మీ డాడీని అయితే మంచిగా చూసుకోండి. తర్వాత పైసా అనేది నీ మైండ్లోనే ఉండాలి. ఇక ఖర్చు పెట్టు, నువ్వు 500 కష్టపడితే 400 ఖర్చు పెట్టు, 100 మిగిలించుకో. 400 ఖర్చు పెట్టిన ఎట్లా ఉండాలంటే రేరుగా ఉండాలా. 10 మంది ముందు నీ ఇజ్జత్ పోయేటట్టు కాదు, 10 మంది ముందు నీ పరువు నిలబెట్టేటట్టు ఉండాలి ఖర్చు కూడా. గట్లా కష్టపెట్టు. థ్యాంక్ యూ సో మచ్గా. త్వరలో అయితే నా ఇంటర్వ్యూ వస్తుంది, ప్లీజ్ ఆ ఇంటర్వ్యూ చూడాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. నేను మీ స్టార్ యాదవ్.